ఈ ఆర్జీకేటీలో 4 క్యాంపస్ల్లోనూ శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు అండ్ ఇడుపులపాయ క్యాంపస్లో సుమారు 25,000 మంది స్టూడెంట్స్ విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరికీ రెసిడెన్షియల్ క్యాంపస్లు ఇవి. సో 100% స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడ రెసిడెన్స్లో ఉంటారు. మీకు వీరికి మనకి ఇప్పుడున్న ఇంతకు ముందున్న క్యాడరస్ వాళ్ళ యొక్క పీరియడ్ సెప్టెంబర్ 30కి కంప్లీట్ అయింది. ఇమీడియట్గా దసరా వెకేషన్ తర్వాత ఈ అన్ని మెసెస్ అన్ని క్యాంపస్లోని అందరి స్టూడెంట్స్కి మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు అదేవిధంగా మా ఛాన్సలర్ గారు చొరవ తీసుకునేసి వీరికి అన్ని మెసెస్ కూడా మన హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ వారికి ఇవ్వడం జరిగింది. వారు 6వ తారీఖు నుంచి ఇక్కడ ఫుడ్ సప్లై చేస్తున్నారు. సో మేమంతా ప్రతిరోజు ఇప్పుడు అన్ని క్యాంపస్లో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. పిల్లలు కూడా ఫుడ్ అంతా చాలా బాగా ఉంది అంటున్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ వాళ్ళకు మనము టైం లేకుండా మనం వీరికి 4వ తారీఖు ఈవినింగే చెప్పాము మీరు 6వ తారీఖు నుంచి ఫుడ్ చేయాలని చెప్పేసి. సో వారు ఇప్పుడైతే మాన్యువల్గానే ఫుడ్ కుక్ చేస్తున్నారు. ఇంకొక 1.5 మంత్లో అన్ని క్యాంపస్లోనూ వాళ్ళ మెకనైజ్డ్ కిచెన్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆల్రెడీ మాకు ప్రాసెస్ కూడా ఇనిషియేట్ చేసినారు. కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళ వర్క్ స్టార్ట్ చేశారు. సో మెకనైజ్డ్ కిచెన్స్ చేశారు. వన్స్ మెకనైజ్డ్ కిచెన్స్ కానీ వస్తే ఇంకా మనకి క్వాలిటీ వైజ్ కానీ లైక్ ఇదే విధంగా హైజీన్గా అది మేము ఇంపార్టెంట్గా మేము చూస్తున్నది ఏమంటే పిల్లలకి అందరికీ రుచికరమైన అండ్ శుచికరమైన భోజనం ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మా కాన్సెప్ట్. సో దానికి గవర్నమెంట్ యొక్క సపోర్ట్తో ఈ ఇనిషియేషన్ తీసుకున్నామండి.